హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని అఫీషియల్. ఈరోజు వచ్చేసి నా యానివర్సరీ అన్నమాట. ఈ యానివర్సరీ ఎప్పుడో కాదు, ఏప్రిల్ 4th అనమాట. సో వీడియో అయితే లేట్గా ఎడిట్ చేశానమాట. సో అక్కడ మా డాడీ ఇంకా అన్నయ్య అయితే అవన్నీ సెట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అత్తమ్మ మామయ్య రాలేదన్నమాట మా యానివర్సరీకి అనేసి. వాళ్ళకి చాలా వర్క్స్ ఉండే విలేజ్లో. సో అందుకనేసి రాలేదన్నమాట. వాళ్ళు చాలా అంటే చాలా సాడ్గా, అంటే లిటరల్గా నేను ఏడ్చిన. నెక్స్ట్ ఏంటంటే మా యానివర్సరీది డెకరేషన్ మొత్తం మా అక్కనే చేసిందన్నమాట. తను ఆఫ్టర్నూన్ కూర్చుంటే ఆఫ్టర్నూన్ 1 o'clock అలా స్టార్ట్ చేస్తే ఎండింగ్ 5:30 to 6 వరకు కంప్లీట్ అయిపోయిందన్నమాట. వితౌట్ ఎనీ హెల్ప్, ఎవరు హెల్ప్ చేయకుండా తను ఒక్కతే అలా అన్నీ చేసేసుకుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం తనే చేసేసింది అనమాట. కానీ మా యానివర్సరీ డెకరేషన్ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డది ఫ్రెండ్స్. నిజంగా లాస్ట్లో రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. నార్మల్గా అందరు అడిగిరు, అంటే ఎక్కడ ఆర్డర్ చేసుకున్నారు, ఎవరు వచ్చి చేసిరు అది ఇది అనేసి. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే మా వదిన ఇంకా అక్కలు అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా నేను అసలు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే ఆ స్టార్టింగ్ నుంచి, యానివర్సరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు మ్యూజిక్స్ అయితే పెట్టారనమాట. సో ఆ మ్యూజిక్స్ వల్ల ఏమవుతుందంటే నాకు మ్యాక్సిమం కాపీరైట్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంతకుముందు పాజ్ చేశాను కదా, సాయి పక్కన ఉంది మా అక్క, మా అక్క పక్కన ఉంది వదిన పక్కన ఉంది అక్క అన్నమాట. ఇక్కడ మా పూజ అక్క చూసినట్లయితే మొత్తం ఆమె సెట్ చేసేసుకుంటుంది. అది మా డాడీ అయితే మధ్య మధ్యలో జోక్స్ చేస్తున్నాను అనమాట, అక్కడ ఉన్న వాళ్ళని అందరిని నవ్వడానికి. ఇట్లనే పిక్స్ తీసుకుంటున్నా. మళ్ళీ ఇదేంటంటే ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఇంకా మా డాడీ అన్నమాట. మా మమ్మీ వాళ్ళ ఇంతకుముందు వచ్చింది మా మమ్మీ వాళ్ళ మేనకోడలు. ఇక్కడ వచ్చేసి ఎవరంటే మన సాయి వాళ్ళ బావ ఇంకా అక్క అన్నమాట. నేను కూడా నార్మల్గా అక్క అనే పిలుస్తాను, అన్నయ్య అని పిలుస్తాను అనమాట. సో వీళ్ళు కూడా విలేజ్ నుంచి చాలా కష్టపడి వచ్చిరన్నమాట వీళ్ళందరూ యాక్చువల్గా. ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ సారీ కట్టుకుంది అక్క అండ్ ఇక్కడ అన్నయ్య అన్నమాట. సో వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు రాకపోవడమే చాలా బాధాకరంగా ఉందన్నమాట. నెక్స్ట్ యానివర్సరీ పక్కా వాళ్ళతో చేసుకుంటాం మేము. అండ్ నెక్స్ట్ మా వదిన అయితే ఇప్పుడు అసలు ఎంత సంతోషం అంటే, మా వదినకి ట్విన్స్ పుట్టిరన్నమాట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కొడుకు, ఇక్కడ మా అన్నయ్య. ఇక్కడ రీసెంట్గానే వాళ్ళకి పిల్లలు పుట్టారనమాట. సో చాలా బాగుండే వాళ్ళని అసలు చూస్తే. మధ్యలో ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం, మీరు వినడం అంతవరకే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అసలు రియాలిటీ వీడియో చూస్తే చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా మేనకోడలు అనమాట. నా ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ కనిపిస్తుంది కదా, ఆమె చూడండి అసలు ఎట్లా చూస్తుందో. చాలా అంటే చాలా నవ్వుకున్నాం మా నూక్షని చూసి. ఇక్కడ వచ్చేసి మా చిన్న వదిన, మా చిన్నన్న అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను తనదైతే రివీల్ చేయాలనుకోవడం లేదు. సో ఇక్కడ వరకు పాజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నువ్వీక్ష అయితే నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది, అదేంటో తర్వాత చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఎవరంటే ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ ఇంకా అక్క అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మా పెద్ద వదిన ఇంకా లడ్డు జోష్న అన్నమాట. వీళ్ళు మా అన్నయ్య అయితే మిస్ అయ్యాడు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మా వదిన మాకు బట్టలు పెడుతుంది అన్నమాట, సాయికి డ్రెస్ ఇంకా నాకు శారీ. ఏంటంటే మా అన్నయ్య మిస్ అయ్యాడంటే వేరే దగ్గరికి డ్యూటీ పరంగా వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. సో జోష్న చేతులతో మాకు ఇస్తుంది. మా సాయికి అయితే ఏం చేయాలో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు అన్నమాట. మా అక్క ఇంకా అక్క వాళ్ళ కూతురు ప్రణవి. ఇంకా నెక్స్ట్ ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అక్క వాళ్ళు అనేసి, అక్క వాళ్ళు కూడా క్లాత్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మా మరిది. సో అక్కడ నేను ఆ ఫోటో ఫ్రేమ్ అనేది సాయికి గిఫ్ట్ చేశాను అనమాట, గిఫ్ట్ తీసుకొచ్చాను. వీళ్ళు ఎట్లా అంటే అరే నేనే తీసుకొచ్చిన అనేలాగా వాళ్ళు మధు ఇంకా విష్ణు వచ్చారనమాట. అలా నేను నార్మల్గా ఒక ఫోటో ఫ్రేమ్ ఇద్దాం అనుకున్నా. ఎట్లా అంటే మన హైట్లో ఉంటుంది కదా, సో ఆ ఫోటో ఫ్రేమ్ కోసం అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో చాలా స్క్రోల్ చేసేసరికి నాకు ఒక అకౌంట్ అనేది కనిపించింది అనమాట. సో దాని లోపలికి వెళ్తే వాళ్ళకి టెక్స్ట్ చేశాను అనమాట. సో ఇంత నా హైట్లో కావాలి, ఇన్ని ఇంచెస్ అనేసి వాళ్ళకి చెప్పాను అనమాట. చెప్పిన తర్వాతకి మనం నార్మల్గా పింకీ నాని అనేసి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా, సో వాళ్ళ పిక్ వాళ్ళ దాంట్లో ఉండే. సో వాళ్ళ పిక్ సెండ్ చేసి సేమ్ ఇలానే కావాలి నాకు అనేసి చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు ఓకే మేడం ఇలానే చేస్తామనేసి అన్నారు. అన్న తర్వాతకి ఇది ఎక్కడంటే మియాపూర్ దగ్గర అనమాట. ఆ మెట్రో స్టేషన్ బిసైడ్లోనే ఒక దగ్గర ఉంటుంది, డామినోస్ దగ్గర ఉంటుంది అనమాట. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాతకి లోపలికి వెళ్ళి చూస్తే ఫోటో ఫ్రేమ్ ఇంత ఉంది. ఇక నాకైతే డైరెక్ట్ కళ్ళు తిరిగిపోయినాయి తెలుసా, లిటరల్గా. ఎట్లా అనిపించిందంటే అరే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ ఉంది ఒకటి, ఏంటి ఏం చేయాలి అనేసి. ఇంత మనీ స్పెండ్ చేసి కూడా నేను కావాలనుకున్నది రాలేదనేసి చాలా అంటే చాలా ఫీల్ అయినా ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇంటి దగ్గర నుంచి సాయికి తెలియకుండా బయటకు వెళ్తున్నా అని చెప్పిన. బయటకు వెళ్తానే తానైతే చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడిగిండు.
ఇంకా ఆయన వర్క్ నుంచి వచ్చేలోపు ఎట్లా వెళ్ళిపోవాలనేసి వేరే ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని అయితే నేను వెళ్ళిపోయాను అనమాట. సో వచ్చిన తర్వాతకి ఫోటో ఫ్రేమ్ తనకి చూపించలేదు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచిన. కాకపోతే తనకు తెలుసు నేను తీసుకొస్తున్నానని, కాకపోతే పెద్దది అనుకున్నాను నేను కూడా. కాకపోతే లాస్ట్కి అయితే ఓకే హ్యాపీ, ఏంటంటే సాయి ఫేస్లో ఆ హ్యాపీనెస్ అయితే కనిపించింది కదా, అది చాలు అనేసి నేను అనుకున్నా ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ఎలాగో వీడియో తీస్తున్నారు కదా అనేసి వాళ్ళు ఏం చేశారు అంటే మేమే గిఫ్ట్ ఇచ్చినట్టు మా అన్నయ్య వాళ్ళు అనేది ముందుకు వచ్చారు అనమాట. సో ఇక్కడ మేమే గిఫ్ట్ చేసినాము అన్నట్టు ఫోటో తీసుకుంటున్నారు. అంత సీన్ లేదు, నేను మా సాయి కోసం తీసుకొచ్చిన అనేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకైతే ఎంత సంతోషం. ఇక్కడ ఫస్ట్లో ఉంది మా పెద్ద అన్నయ్య, నెక్స్ట్ ఇంకొక అన్నయ్య అంటే కొడుకు అవుతాడు, మేము అన్నయ్య అని పిలుస్తాను అనమాట నేను. ఇక్కడ నా పక్కన ఉంది కూడా కొడుకు అవుతాడు, ఇంకా నెక్స్ట్ మా చిన్న అన్నయ్య. సో ఇక్కడ మా అన్నయ్య ఏం చేస్తున్నాడు, కేక్ తీస్తున్నాడు అనమాట. అదే చెప్పాను కదా కొడుకు అవుతాడు, కాకపోతే పెద్దగా ఉన్నారు కదా ఫ్రెండ్స్, సో అట్లా ఎలా పిలుస్తామనేసి నేను నార్మల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకంటే చిన్నదాన్ని కాబట్టి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను అనమాట. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, ఒక ఫ్యూ సెకండ్స్ ఫార్వర్డ్ చేయండి బ్యాక్, మీరు అబ్జర్వ్ చేస్తారు. మా అక్కకి అది బ్లాస్ట్ చేయడం రాలేదు, సో మా మరిది అడుగుతున్నాను అనమాట, ఇటు నేను చేస్తా ఇటు అని అన్నాడు. ఈయన కూడా చేస్తూ ఉంటే రాలేదన్నమాట. మస్తు నవ్వొచ్చింది నాకు. యాక్చువల్గా మా మ్యారేజ్ వచ్చేసి విలేజ్లో అయిందన్నమాట. ఆ విలేజ్ ఎక్కడో కాదు, మీకు ఐడియా ఉంటుంది, మంచిర్యాల డిస్టిక్ అనేసి. యానివర్సరీ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మేము చేసుకున్నాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్కి మిస్ అయ్యారనేసి మా మమ్మీ వాళ్ళ దగ్గర మేము యానివర్సరీ అనేది జరుపుకున్నాం అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇక్కడ ఏదో సంథింగ్ డిస్కషన్ అవుతుంది, అదేంటో తెలియదు ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. లాస్ట్ మార్నింగ్ అయితే 4 o'clock అయిందన్నమాట. సో ఇక్కడ డాన్స్ పోస్ట్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Magic.